అన్యోన్యంగా పోయే కుటుంబాలలో అయినా కూడా మనస్పర్ధలు అనేటివి సహజం. ఇక్కడ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇటువంటి 20 మంది వ్యక్తులు జనసేనకు సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సరెండర్ కావచ్చేమో. కానీ జనసేనకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ లీడర్స్ ఉంటారు. అంటే విలేజ్ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు. వాళ్ళు 10 రోజులు అడ్జస్ట్ కాగలుగుతారు, 20 రోజులు అడ్జస్ట్ కాగలుగుతారు, 30 రోజులు, మహా అంటే 5 నెలలు, 6 నెలలు. రేపు జరిగే లోకల్ బాడీస్లో అయినా ఆ విభేదాలు బయటపడాల్సిందే. వీళ్ళు సరెండర్ అవుతారేమో, డబ్బుల కోసమో ప్యాకేజీల కోసమో ఆశపడే వాళ్ళు సరెండర్ అవుతారేమో. గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వాడి నాయకత్వం కోసమే పనిచేస్తాడు తప్ప వానికి వేరే ప్రయారిటీ ఏమి ఉండదు. వాళ్ళు అడ్జస్ట్ కారు. ఖచ్చితంగా వాళ్ళల్లో ఉండే విభేదాలు అంతవరకు కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న బోండా ఉమ్మనే అన్నాడు కదా, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన బోండా ఉమ్మ గారు కూడా విజయవాడలో సీనియర్ నాయకులు, ఒక ఇమేజ్ ఉన్న లీడరే ఆ పార్టీలో. ఆ బోండా ఉమ్మ ఏమన్నాడు, ఈయన అందుబాటులోనే లేడు డిప్యూటీ సీఎం, మేము ఏదన్నా సమస్య చెప్పాలన్నా కూడా ఈయన పలికే పరిస్థితి లేదు. దానికి సమాధానం ఇప్పుడు బోండా ఉమ్మని ఎవరైనా విమర్శిస్తున్నారా? మళ్ళా